ఏబీసీసీ బ్యాంక్ చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరించిన మెట్టుకూరి ధనంజయ రెడ్డి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పెండింగ్ లో ఉన్న వేతన సవరణ పాలకవర్గ సమావేశంలో అమలు చేసి చైర్మన్ గా రెండవసారి పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా చైర్మన్ మెట్టుకూరి ధనంజయ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా నాయకులు సిహెచ్ శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు శ్రీవిద్య, సెక్రటరీ సుబ్బారెడ్డి, వర్ధన్, వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, ఎస్ఎస్ భగవాన్, రాజశేఖర్ మరియు సీనియర్ అధికారులు కలిసి చైర్మన్ ని శాలువాతో కప్పి ఘనంగా సన్మానించారు. ఉద్యోగులకు 30 రోజులు బోనస్ ను ప్రకటించిన చైర్మన్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ జిల్లాలోని కోఆపరేటివ్ బ్యాంక్ కానీ సొసైటీస్ కానీ డైరెక్ట్గా రైతుకు సేవ చేసే భాగ్యం కలిగేది ఒక జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అని తెలియజేస్తుంది. ఇటువంటి అదృష్టము భాగ్యము కొంతమందిగా వస్తుంది, అందులో నేను కూడా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుని రైతులకి కొంచెం దగ్గర చేయటం, వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చే దాంట్లో మేము ముందుండటం, నాతో పాటు ఉన్నటువంటి ఈ బ్యాంకులో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి కానీ, అదేవిధంగా మా సిఇఓ గారు, మా జిఎంస్, మా డీజీఎంస్ కూడా కలిసి పనిచేసి ఈ బ్యాంకుని లాభాల బాటలో తీసుకొచ్చి దాదాపుగా 9 కోట్ల రూపాయలు ఆదాయం తీసుకొచ్చి చాలా రిజర్వ్స్ పెట్టడం కూడా జరిగింది. గ్రాస్ ప్రాఫిట్ దాదాపుగా ఒక 25 కోట్ల రూపాయలు వచ్చటం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా ఒక 1 మంత్ బోనస్ కూడా డిక్లేర్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కానీ సొసైటీలో సిఇఓలు కానీ చేసిన పని వల్లనే ఇవన్నీ కూడా సాధించేదానికి మనకు అవకాశం కలిగింది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఈ బ్యాంకుని ఇంకొంచెం ముందుకు తీసుకుని ఇంకెక్కువగా లాభాలు తీసుకొచ్చి ప్రతి రైతుకి ఏ విధమైన సహాయం చేయాలో, ఏ విధమైనటువంటి వాళ్ళ అవసరాలను తీర్చాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము సఫలీకృతమని తెలియజేసుకుంటూ ఇటువంటి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.